హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాలమూరు యూనివర్సిటీ వారికి 4th సెమ్ ఇంగ్లీష్ హోప్ బై ఎమిలీ డికిన్సన్ అనే పోయము క్లియర్గా చూద్దాం. ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం చూసేద్దాము. ఎమిలీ డికిన్సన్, ఈమె అసలు పేరు ఎమిలీ ఎలిజబెత్ డికిన్సన్. ఈమె డిసెంబర్ 10, 1830న జన్మించింది. ఈమె ఒక అమెరికన్ పొయెట్. ఈమె ఎక్కువగా ఒక్కతే ఇంట్రోవర్ట్గా ఉండేది. ఈమె రచనలన్నీ స్వేచ్ఛ, స్వాతంత్రం గురించి ఉంటుంది. 1886లో చనిపోయిన తర్వాత ఎమిలీ డికిన్సన్ రాసిన కవితలు కొన్ని వందలు దొరికాయి. అవి పబ్లిష్ చేసిన తర్వాత ఎమిలీ డికిన్సన్కు మంచి గుర్తింపు వచ్చింది, అంటే పేరు వచ్చింది. ఇక పోయంలోకి వెళ్దాం. ఇది ఒక చిన్న పోయం అయినా కానీ డెప్త్ మీనింగ్ అనేది తెలియజేస్తుంది. హోప్ అంటే నమ్మకం. ఈ నమ్మకాన్ని ఒక పక్షి మరియు దాని రెక్కలతో పోల్చింది. ఈ పక్షి అనే నమ్మకం మన ఆత్మలో నివసిస్తుంది. పక్షికి స్వేచ్ఛ ఉంది కాబట్టి పదాలు లేకుండా పాట పాడుతుంది. కోయిల లేదా పక్షి అనేది ఎప్పుడూ తన పాటను ఆపదు, ఎప్పుడూ పాటను ఆపకుండా పాడుతూనే ఉంటుంది. డికిన్సన్ ఇలా చెప్తుంది, నమ్మకం అనేది చాలా శక్తివంతమైనది. మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలతో ఉన్నప్పుడు మనల్ని ఓదారుస్తుంది. ఒక పక్షి పాటలా ఉంటుంది. మనం బాధగా ఉన్నప్పుడు మ్యూజిక్ వింటే మనసులో ప్రశాంతత వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకం అనేది కోల్పోవద్దు. మనిషికి కష్టం ఉంటుంది, సుఖం అనేది ఉంటుంది. మనకి మన మీద నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేదా విశ్వాసం అనేది ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తిని దయచేస్తుంది. డికిన్సన్ ఇలా చెప్తుంది, అంటే బాధలు అనేవి కలకాలం ఉండవు. నమ్మకం అనేది మన మీద మనకి నమ్మకం, విశ్వాసం ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని ఎదిరించే శక్తి ఉంటుంది. హోప్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది. మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా పనిచేస్తుంది. మన మీద మనకి నమ్మకం ఉంటే కష్టాల్లో ప్రశాంతత ఉంటుంది. కానీ నమ్మకం లేకపోతే బాధల్లోనే ఉంటాము అని చెప్తుంది. ఇది ఎక్కడైనా ఉంటుంది, అంటే నమ్మకం అనేది ఎక్కడైనా ఉంటుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎడారిలోకి వెళ్ళినా, మంచు ప్రదేశాల్లోకి వెళ్ళినా ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే ఎడారిలో మనకి తెలియని ప్రాంతంలో వెళ్తున్నాము అంటే మనం గమ్యం చేరతాము అనే నమ్మకంతోనే ముందుకు సాగుతాం. అలా కాదు, నాకు నమ్మకం లేదు, మనం ఈ ప్రదేశంలోనే ఉంటాము, ఈ ప్రదేశంలోనే చనిపోతాము అని ఉండిపోం కదా. ఆశ అనేది మనిషి హృదయాన్ని చిగురింపజేస్తుంది. హోప్, నమ్మకం అనేది ఏది ఎవరి దగ్గర నుండి ఆశించదు. అలానే స్వార్థం లేనిది ఈ నమ్మకం అనేది. మనల్ని ఏమీ ఆశించదు, ఏమీ అడగదు. కానీ మనం దాన్ని నమ్మకంతో విశ్వసించినట్లయితే మనకి శక్తిని దయచేస్తుంది, అంటే మోటివేట్ చేస్తుంది. మానవ మనుగడకి ముందుకు సాగించాలి అంటే ఆశ, నమ్మకం, మోటివేషన్ అనేది ఉండాలి అనేది ఈ లెసన్ అనేది వివరిస్తుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనేలా ఉండాలి అని ఈ లెసన్ అనేది వివరిస్తుంది.